6 మంత్స్ బ్యాక్ అంటే డిసెంబర్ 7న నా బండి కంప్లైంట్ ఉందని నెల్లూరులో ఇచ్చా అండి. వాళ్ళు నా బండిని పార్ట్ డ్యామేజ్ చేసేసారు. అంటే బంపర్‌కి టచ్ కాకుండా లోపల ప్యానెల్స్ డ్యామేజ్ చేసేసారు. పెట్రోల్ ట్యాంక్ స్క్రూస్ తీసేసారు. పెట్రోల్ ట్యాంక్ మీద స్క్రాచెస్ ఉన్నాయి. అడిషనల్‌గా నాకున్నే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయండి అంటే లేనిపోని ప్రాబ్లమ్స్ యాడ్ చేసి ఇచ్చారనమాట. దాన్ని పక్కన పెట్టేస్తే నేను 2 డేస్ నుంచి వాళ్ళకి కాల్ చేస్తున్నా. ఇంక్లూడింగ్ షోరూమ్ ముందర నుంచి వాళ్ళకి కాల్ చేస్తున్నా. నా కాల్ ఆన్సర్ చేయకపోగా లోపలికెళ్ళిన తర్వాత అంటే నేను నా కాల్ ఆన్సర్ చేయట్లేదని సేల్స్ వాళ్ళకి కాల్ చేస్తే మాకి సర్వీస్‌కి సంబంధం లేదు అన్నారు. ఈ షోరూమ్ ఎంతుందండి? దీని బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే సర్వీస్. ఇది వాళ్ళకి సంబంధం లేదంట. అక్కడ ఫ్రంట్‌లో వస్తారు చూడు ఆయన సేల్స్. ఆవిడొచ్చేసి సర్వీస్ మేనేజర్. ఆయనొచ్చేసి ఎండీ. నేను నా ఓన్ పెట్రోల్ ఏసుకొని తిరుపతి టు నెల్లూరు వచ్చా. నెల్లూరు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ రెస్పాండ్ చూడండి ఎలా అయితుందో. అదంతా మీరే పార్ట్స్ డ్యామేజ్ చేసుకొని వచ్చారు అనేట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదండి? నేను ఎస్టర్డే నుంచి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నాను మీ షోరూమ్. నిన్నటి నుండి మేడం. ఎవరితో సార్? సార్ ఒకసారి వెహికల్ చూస్తారండి. మీ వాళ్ళు ఓపెన్ చేయలేదు అన్నారు. నా వెహికల్కి డ్యామేజ్ అయింది. ఇంతకుముందు నేను ఇక్కడికి రాకముందు పెట్రోల్ ట్యాంక్లో ఫ్యూయల్ పట్టించుంటా కదా, వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. దాంట్లో స్క్రూస్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి చూస్తారండి. మీకు ఐడియా ఉంటుంది కదా, రండి. సార్ మీ వాళ్ళు ఓకే సీట్ ఒకటి తీసినామంటే బాడీ ప్యానల్స్ ఎలా ఓపెన్ అయినాయి, ఇది ఎలా కట్ అయిపోయింది, ఇవి ఎలా స్క్రూస్ ఎలా వెళ్ళిపోయినాయి, అండ్ మోర్ ఎవర్ ఈడ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్? నేను అడిగిన క్వశ్చన్కి ప్రాపర్గా మీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు సార్. ఇంకొక విషయం చెప్తున్నా, నేను చూపిస్తాను సార్. 1 మినిట్ ఆగండి. నేను లికేష్ సార్కి ఫోన్ చేశాను. సార్ కూడా అసలు సార్ నేను మాట్లాడతాం సార్ అన్నారు. ఇప్పుడు డే బై డే లేట్ అయితే అదేదో నేను ఎరగొట్టుకొని మీ షోరూమ్ మీద దొబ్బినట్లు ఉంటుంది సార్. నేను చెక్ చేసుకున్నాను కాబట్టి ఈ గ్యాప్స్ ఇవన్నీ ఈడనే ఫిల్ చేసుకుని పోయినా. నా దగ్గర ఎవ్రీథింగ్ వీడియోస్ ఉన్నాయి సార్, ప్రతి ఒక్కటి, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న దాంతో సహా. అండ్ మోర్ ఎవర్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగే బండి అంతా వాటర్ వాష్ చేసి గుడికి వెళ్దాం అనుకున్నా. ఇది ఫెవిక్విక్ వేసారు చూడండి, ఎంత మంచిగా ఎంత నీట్గా కవర్ చేశారంటే హైలైట్ సార్. ఇది నా దగ్గర డ్యామేజ్ అయింది అంటున్నారు. మీ వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ లేకుంటే ఆన్ ది స్పాట్ ఇట్లా పోలీస్ స్టేషన్ పోతాం సార్.